హాయ్ అండి. మనము ప్రూనింగ్ చేసేటానికి వర్షం కూడా సహకరిస్తుంది. చెప్పా కదండి, ప్రూనింగ్ చేస్తేనే వర్షం పడితే బాగా మనకి చిగుళ్ళు వస్తాయి. బాగా వర్షం చాలా బాగా పడుతుందండి. చూడండి, మా ఊర్లో ఎంతసేపు లేండి పడుతుంది. ఒక 10 నిమిషాలు ఫాస్ట్గా పడుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. నిమ్మ మొక్క ప్రూనింగ్ చేసుకుందామని వస్తే చూడండి, ఇవాళ ఈ పురుగు ఏం పురుగు అండి ఇది? మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఆకంతా తినేస్తుందండి. చూడండి, బొరకలు పడ్డాయి ఆకులన్నీ. దీన్ని మనం కట్ చేద్దాము. చూడండి, ఈ పురుగులన్నీ నిమ్మ చెట్టుకి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూసారా? చూడండి ఎంత పెద్దగా ఉందో. చూస్తున్నారా? ఇవేం పురుగులో చెప్పండి. చూడండి, మనము నిమ్మ మొక్కకు ఆకులన్నీ కట్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మొత్తం మట్టిని కలుపుకోవాలండి. ఇవన్నీ గొర్రెల ఎరువు అండి. మీకు కనిపిస్తున్నాయి కదా, రౌండ్గా బాల్స్ లాగా గొర్రెల ఎరువు. తర్వాత ఇది చిన్న బాల్స్ కనిపిస్తున్నాయి మీకు, సీవీడ్ అండి. ఆల్రెడీ ఇచ్చున్నాను, మీకు వీడియో తీయలేదండి అప్పుడు, కాకపోతే అందుకని చూపిస్తున్నాను. మళ్ళీ వెంటనే ఇవ్వలేము కదా, ఎంబడే ఒక వారం ఆగి వేరే మనం దీనికి ఇద్దామండి. మనకు గాలి ఆడేటట్టు ఇట్లా నీట్గా పెట్టుకోవాలండి. ఏదన్నా చెత్త చెదారం ఉన్నా తీసేయాలి. మనకు సమ్మర్లో అయితే మల్చింగ్ అని దీని మీద ఆకులన్నీ వేసుకోవచ్చు. దీనికి అవసరం లేదండి, నిమ్మ మొక్కకు, మామూలు మొక్కలకు చెప్తున్నాను. దీనికి ఎండ ఉంటేనే బాగా సర్వైవ్ అవుతుంది. నీరు తక్కువ అండి, వాటర్ తక్కువ, కాబట్టి ఇది వాటర్ ఎక్కువ తీసుకోదు. మనము చూసి ఇచ్చుకోవచ్చు. 2 డేస్కి ఒకసారి మట్టి డ్రై అయినప్పుడల్లా చూసుకొని వాటరింగ్ ఇచ్చుకోండి. పెరిగితే మటుకు మనకు నిమ్మకాయలు వస్తే చాలా హ్యాపీ కదండి. మొక్కలు చిన్న నిమ్మకాయలు పట్టాయి. దీనికి మనము పూత బాగా రావడానికి అరటిపండు, డైరెక్ట్గా మెత్తబడిన అరటిపండు గొప్పి తవ్వి పెట్టేసేయచ్చండి. ఇందులో ఇట్లా మట్టితో తీసేసి అరటిపండు పెట్టేసి క్లోజ్ చేసేయచ్చు. లేదు, మనము అరటిపండు బెల్లము కలిపి 2 డేస్ ఒక డబ్బాలో పెట్టేసి అది 2 డేస్ అయిన తర్వాత దాన్ని బాగా మనము దాన్ని ఏమంటారు, మ్యాష్ చేసేసి దానికి వాటర్ ఇవ్వాలండి. వాటర్ కలిపి అందులో తర్వాత ఆ వాటర్ దీనికి మగ్గుతో వేసుకోవచ్చండి. సాయిల్ మిక్స్ చేసుకోవచ్చు. అప్పుడు పూత బాగా వస్తుంది. ఏ మొక్కకైనా పూత రావాలంటే ఇది చిన్న టెక్నిక్ అండి, అంతే. డైరెక్ట్ పండైనా పెట్టేసేయచ్చు, పండిన పండు. కాకపోతే ఏమైనా వస్తాయి, పందికొక్కులు అలా రాకుండా ఎలుకలు అట్లా ఉన్నప్పుడు అట్లా డైరెక్ట్గా పెడితే తవ్వేస్తాయి కదండి, అందుకని పెట్టరు. జాగ్రత్తగా చూసుకొని అవి ఇచ్చుకోవాలండి. తర్వాత పుల్ల మజ్జిగ, ఇంగువ కలిపి స్ప్రే చేస్తే ఇట్లా ఆకులు ముడుచుకుపోయినట్టుగా ఉండవండి, బాగుంటాయి. నేను ఈ మధ్యకాలంలో ఇవ్వలేదండి, దీనికి ఇవ్వాలి. పెరుగు పులియబెట్టి దాంట్లో ఇంగువ మిక్స్ చేసి ఇవ్వాలండి, స్ప్రే కొట్టాలి. చాలా బాగా నిమ్మకాయలు వస్తాయి. కుదిరితే వీడియో చేస్తాను స్ప్రే చేసేది, షార్ట్ రూపంలో పెడతానండి. పుల్ల మజ్జిగ, ఇంగువ స్ప్రే చేసేటప్పుడు. ఇదండి నిమ్మకాయ మొక్క మనకి ఇంట్లో ఉంటే చాలా ఉపయోగం అండి, నష్టం కాదు. ముళ్ళ మొక్కని కొందరు పెంచుకోవద్దు అంటారు, కానీ ఎవరి సౌకర్యం వాళ్ళదండి. నేనైతే నాకు ఇష్టము, నేను పెంచుకుంటాను. ఎందుకంటే అమ్మవారు ఉన్నట్టండి. నిమ్మకాయ ఉంటే చాలు కదండి, మనకు దిష్టి తీసుకోవచ్చు, గుమ్మం పక్కన పెట్టుకోవచ్చు, ఇంట్లో వాడుకోవచ్చు. మనకు అన్ని రకాల ఉపయోగపడుతుంది కదండి.
నా వీడియోస్లో ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా ఉపయోగపడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా సంతోషం నా వ్యూవర్స్ అందరికీ నా వీడియోస్ అన్నిటినీ ఆదరిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి నాకు. నా ఛానల్లో వ్యూస్ 1,00,000కు దగ్గర ఉన్నాయి. అదంతా మీరు ఇచ్చిన ఆశీర్వాదమేనండి. నా ఛానల్కి మీరు చూసి నా ఛానల్ని ఆదరించినందుకు కృతజ్ఞతలండి మీకు. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. చూడండి, ఇవాళ మనము నిమ్మ మొక్క కటింగ్ చేస్తే పిందెలు పడ్డాయి చూసారా. పూత ఫస్ట్ రాలిపోయింది. చూడండి పిందె కనిపిస్తుందా మీకు చిన్నగా. నేను మళ్ళీ పెద్దవైన తర్వాత మీకు ఒక వీడియో పెడతాను. వీటికంతా పురుగులు ఉన్నాయండి. కట్ చేశాను ఇందాక. ఆకంతా తినేస్తున్నాయండి పురుగులు. కట్ చేసి బొరకలు వేసేస్తున్నాయి ఆకును. మనము చూసుకోకపోతే బాగా రసం పీల్చేసి ఆకులో ఉండే సారం అంతా తాగేసి అవి పెద్దవైపోతాయండి. కొమ్మ చచ్చిపోతుంది. మనం ఇప్పుడు దీన్ని ప్రూనింగ్ చేసుకుందాము. చూడండి ఎండిపోయింది కదా. ఇలా కట్ చేస్తే కొమ్మ మనకి వర్షానికి బాగా పెడుతుందండి. పూత బాగా పెడుతుంది. మనము కట్ చేసిన తర్వాత దీనికి బలాన్ని ఇద్దాము. ఏదన్నా మొన్న సీవీడ్ ఇచ్చానండి. కొంచెం గ్యాప్ ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. పురుగులు మటుకు భలే వచ్చాయండి. ఆకుల మీద వాలి అబ్బబ్బబ్బబ్బ అస్సలు చెట్టును బతకనీయకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి. పురుగులు మీకు చూపిస్తాను వీడియోలో. ఎన్ని వచ్చాయి కాటర్ పిల్లర్స్. అవి ఏం పురుగులో తెలియదండి పేరు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మనము ఇట్లా కొమ్మలు చూసుకొని ప్రూనింగ్ చేసేసుకోవాలండి. బాగా చిగురు వస్తుంది కదా. కొమ్మకి నిమ్మకాయలు చాలా వస్తాయి. బయట మనకు నిమ్మకాయలు ఒక్కొక్కటి 5 రూపాయలు చెప్తున్నారండి. కొద్ది రోజులు పోతే ఒక నిమ్మకాయ 10 రూపాయలు అమ్మినా కూడా ఆశ్చర్యం ఏం లేదు. అందుకేనండి నేను నిమ్మకాయ చెట్టు వేసుకున్నా ఇంట్లో. హ్యాపీగా మనకు కావాల్సినప్పుడు నిమ్మకాయ కోసుకొని కట్ చేసుకొని వాడుకోవచ్చు. అంతే కదండి. ఎవరెవరి సౌకర్యం అండి. మీరు పెంచుకుంటే నాకు హ్యాపీ. చూడండి అన్నీ ఎండిపోయినవి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. వీటికి నిమ్మకాయకి నీరు తక్కువ ఇవ్వాలండి, ఎక్కువ ఇవ్వకూడదు. 2 రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. కానీ నేను కొద్దిగా ఇస్తాను. ఇచ్చినప్పుడు మర్చిపోతాం కదండి. ఒక్కొక్క రోజు ఇవ్వలేదనుకోండి ఎండిపోతుంది మొక్క. అందుకని కొద్దిగా ఇచ్చినప్పుడంతా కొద్దిగా ఇస్తాను. ఎక్కువ వేయని నీరు ఎంత తక్కువ ఉంటుంది బాగా సర్వైవ్ అవుతుందండి మొక్క. ఇది మన డ్రాగన్ మొక్కలాగా అనుకోండి. ఎండకి ఎక్కువ బాగా దీనికి బాగా సన్లైట్ కావాలి. ఎండ బాగా కావాలి. ఎండ ఉంటే సరిపోతుంది. వాటర్ తక్కువ. అయిపోయిందండి. ప్రూనింగ్ చేసేసాను. సాఫ్ట్ ప్రూనింగే, హార్డ్ ప్రూనింగ్ మళ్ళీ చేద్దాము. ప్రస్తుతానికి మనకు నిమ్మకాయలు కాయాలి కదా, అందుకోసం అన్నట్టు. ఇంకా ఉంది ఒకటి. ముళ్ళు ఉంటాయండి, జాగ్రత్త కట్ చేసేటప్పుడు. దీనికి తక్కువే కానీ డ్రాగన్కి భలే ముళ్ళండి. ముట్టుకుంటే గుచ్చుకుంటుంది అది. చూడండి ఇలాగా మట్టి ఇలా ఉండాలి. తేమ ఉండనట్టుగా. ఇదండి నిమ్మకాయ మొక్క గురించి. దీనికి మనము సిట్రిక్ సంబంధించిన ఏమైనా నిమ్మ తొక్కలైనా లోపల మట్టిలో మనం వాడింటాం కదా, అవి బూడి చేయొచ్చండి. బాగా పెరుగుతుంది. దీనికి సిట్రస్ కావాలి. కమలా తొక్కలు నిమ్మ తొక్కలు ఏమున్నా కూడా మట్టి తీసేసి పెట్టేస్తే సరిపోతుందండి. మొక్క చాలా బాగా నిమ్మకాయలు కాస్తాయి. ఇంకా మీ ఇష్టం అండి. బియ్యం నీళ్ళు అవి మామూలే.